ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి మహిమ. అంటే మీరు పర్మిషన్ ఇవ్వడం వల్ల మేము అందరికి వెళ్ళి వాళ్ళతో పాటు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దేవుడు మీ ద్వారా అనుగ్రహించారు మేము నమ్ముతున్నాను. సో క్రిస్మస్ అంటే మీ అందరికీ తెలిసింది, ప్రపంచం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకున్న గ్రాండ్ సెలబ్రేషన్ ఏంటంటే క్రిస్మస్. సో క్రిస్మస్ ఒక రీజన్ ఉంది. యేసుప్రభు లోకానికి వచ్చారు, రావడమే కాదు అనేక మంది జీవితాలను మార్చాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తి సజీవులుగా కాపాడాడు. తిరిగి ఆయన మరలా ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత మరలా తిరిగి లేచాడు, సజీవుడే తిరిగి లేచాడు. సో ఇప్పుడు క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు మరలా రాబోతున్నాడు. నేను చెప్పే క్రిస్మస్ ఏంటంటే ఆల్రెడీ ఆయన వస్తాడని ప్రవచన పూర్వకంగా ప్రవక్తలందరూ కూడా తెలియజేశారు. యేసుప్రభు వస్తారని చెప్పిన ప్రకారంగా నెరవేర్చబడింది. అలానే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి కూడా నెక్స్ట్ చెప్పే విషయం ఏంటంటే నేను మరలా రాబోతున్నాను, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ మోక్ష రాజ్యం అనగా పరలోక రాజ్యానికి తీసుకురావడం. పరలోక రాజ్యం అంటే పైకి తీసుకెళ్ళిపోవడం కాదు, భూమి మీద పరలోక రాజ్యం అనే పరిపాలన మరొకటి ఉంది. ఆ పరిపాలనలో దేవుడు ఎవరైతే విశ్వసించడం అంటే నమ్మి బాప్తిజం పొంది రక్షణ అనుమూలంగా ఎవరైతే వస్తారో వారు మోక్ష రాజ్యానికి చేర్చుకోవాలి. సో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా రానున్న రాకడలో దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మీతో పాటు మీ కుటుంబీకులు, మీరు మాత్రమే కాదు, ఇలా పేషెంట్స్ చాలా మంది, ఇలా వీళ్ళందరినీ కూడా దేవుడు ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడని విశ్వాసంతో ఈ మాట.